అన్నా వీడి దగ్గర 50 కోట్లు విలువ చేసే వినాయకుడి విగ్రహం ఉందన్నా. గోటితో పోయేదాన్ని గుడ్డల్లాగా తెచ్చుకోవడం పాత సామెత, పిల్లితో పోయేదాన్ని పులిదాకా తెచ్చుకోవడం కొత్త సామెత. వీడు పెద్ద తోపు. రెడ్డి గారు వీడు చెప్పేది అబద్ధం. అది బంగారు విగ్రహం కాదు, మా వంశ పూర్వీకులు కొలుసుకునే ఇత్తడి వినాయకుడి విగ్రహం. ఒకసారి ఇవ్వు, చూసిస్తా. రెడ్డి గారు ఇవ్వు ఇవ్వు. ధర్మాచరణ విభుద సంస్తుత్యం రఘుపతి చరణ శరణ ఫలహారం వైకసి గర్భ పుణ్య ఫలధామం కేసరి వర సమాన అచరామం హితవరి గమన శమన మనివా. చూశారు కదా, నాది నాకు ఇచ్చేయండి. ఇచ్చింది పుచ్చుకోవాలి, పుచ్చుకుంది తిరిగి ఇవ్వకూడదు. రెడ్డి గారు రెడ్డి గారు ఇది అన్యాయం, నాది నాకు ఇచ్చేయండి. అయ్యా అయ్యా. అస్సలాం అలైకుం. నన్ను ఎందుకు రమ్మన్నారు? ఈ విగ్రహం తీసుకొని 50 కోట్లు ఫోన్ పే చేయండి. ఇది నకిలీ విగ్రహం బాయ్, ఇది ఎందుకు పనికిరాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వాడు ముందే చెప్పాడురా ఇది బంగారం కాదని. నువ్వే బంగారం అన్నా 50 కోట్లన్నా అన్నావు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?